రాష్ట్రాల్లో ఎవరినైనా అడగండి మెదక్ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే ఎవరు అని. టక్కుమని తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి అని తడుముకోకుండా చెప్తారు. కానీ గూగుల్లోకి రికార్డ్స్లోకి వెళ్ళి చూస్తే ఎమ్మెల్యే పేరు చింతా ప్రభాకర్ అని ఉంటుంది. మీకే డౌట్ వస్తుంది, అయితే జగ్గారెడ్డి ఎమ్మెల్యే కాదా? మరి ఈ చింతా ప్రభాకర్ ఎవరు? ఎప్పుడూ చూడలేదే. మరి సంగారెడ్డిలో ఎప్పుడు చూసినా జగ్గారెడ్డి కనపడతారు అని ఆశ్చర్యపోతారు. అవును, సంగారెడ్డిలో ఓడిపోయిన జగ్గారెడ్డి అక్కడ అనధికార ఎమ్మెల్యే. ఆయనే జనంలో తిరుగుతాడు. ఆయనే అధికారులను పిలిచి సమీక్షలు చేస్తాడు. సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్స్ ఆయనే రికమెండ్ చేస్తారు. పూజలు, ఉత్సవాలు, అధికార కార్యక్రమాల్లో ఆయనే కనబడతారు. సంగారెడ్డిలో అధికారులు ఆయనకే రిపోర్ట్ చేస్తారు. పోలీసులు జగ్గారెడ్డికే సెల్యూట్ కొడతారు. అలా అని అందరూ నా కంట్రోల్లో ఉండాల్సిందే అని జగ్గారెడ్డి ఎక్కడా ఎవరిని అడగడు. కానీ అక్కడ సిస్టమ్ అలా నడుస్తోంది. చివరికి సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సైతం జగ్గారెడ్డి నడిపిస్తున్నాడు కదా. చలో నడవని అన్నట్లుగా ఆయన కూడా ఎక్కడా ఎమ్మెల్యే దర్పం ప్రదర్శించడు. దేనిలోనూ జోక్యం చేసుకోడు. అసలు జనానికి కనిపించడు. దీనికి తోడు చింతా ప్రభాకర్ దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతుండటంతో అధికార కార్యక్రమాలకు అన్నింటికీ దూరంగా ఉంటున్నాడు. దీంతో జగ్గారెడ్డి అనధికారి ఎమ్మెల్యేగా ఇంకా చెలరేగిపోతున్నాడు. నియోజకవర్గ ప్రజలు కూడా అసలు తాము చింతా ప్రభాకర్ని ఎన్నుకున్నామా లేక జగ్గారెడ్డిని ఎన్నుకున్నామా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. చాలా మంది మాత్రం జగ్గారెడ్డి ఎమ్మెల్యే కాకపోయినా అధికార పార్టీ నాయకుడు కనుక ఆయన దగ్గరికి వెళ్తేనే పనులవుతాయని జగ్గా చుట్టూ తిరుగుతున్నారు. సహజంగా రిజర్వ్ నియోజకవర్గాల్లో, ముఖ్యంగా దళితులు, అణగారిన వర్గాల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే డమ్మీగా ఉంటాడు. స్థానిక అధికార పార్టీ నాయకుడే అన్ని చెలాయిస్తూ ఉంటాడు. కాకపోతే ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకుడు ఇద్దరు ఒకే పార్టీలో ఉంటారు. సంగారెడ్డిలో పరిస్థితి అందుకు డిఫరెంట్. గెలిచింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కానీ అక్కడ వ్యవహారం నడిపిస్తున్నది ఓడిపోయిన కాంగ్రెస్ క్యాండిడేట్. దట్ ఈస్ జగ్గారెడ్డి. నిజానికి ఒక విషయంలో జగ్గారెడ్డి దురదృష్టవంతుడు అనుకోవాలి. కాంగ్రెస్ అధికారంలో లేని సమయంలో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాడు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఓడిపోయాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి గెలిచి ఉంటే ఖచ్చితంగా మంత్రి అయి ఉండేవాడు. దురదృష్టం వెంటాడింది. కానీ ఓడిపోయిన నియోజకవర్గంలో హవా మాత్రం తగ్గలేదు. 2004లో మొదటిసారి ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డి 2005లో కాంగ్రెస్లో చేరి 2014 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. 2014లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 2015లో తిరిగి కాంగ్రెస్కు వచ్చేశారు. 2018లో మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు ఎమ్మెల్యేగా ఉండి పార్టీని బతికించడానికి కింద మీద పడ్డాడు జగ్గారెడ్డి. 2021లో తెలంగాణ పీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయ్యారు. కానీ 2023 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జగ్గారెడ్డి ఓడిపోయారు. అధిష్టానం ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయాలని భావించినా నిరాకరించారు జగ్గారెడ్డి. మరో 10 ఏళ్ల పాటు పోటీ చేయనని ఇటీవల ప్రకటించేశారు. తన సీట్లో భార్య నిర్మల తలపడుతుందని కూడా చెప్పారు జగ్గా. తెలుగు రాష్ట్రాల్లో నాయకులంతా ఎన్నికల ముందు మాత్రమే ఖర్చు పెడతారు. విచిత్రంగా జగ్గారెడ్డి 5 ఏళ్లు చేతికి ఎమ్మిక లేకుండా ఖర్చు పెట్టి ఎన్నికల్లో డబ్బులు లేక చేతులు ఎత్తేస్తూ ఉంటారు. ఎప్పటికీ హైదరాబాద్లో సొంతిల్లు కూడా లేని జగ్గారెడ్డి జేబులో 10 రూపాయలు ఉంటే మాత్రం జనానికి ఖర్చు పెట్టి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తూ ఉంటాడని క్యాడర్ చెప్తూ ఉంటారు. జగ్గారెడ్డి భార్య నిర్మలకు టీజీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదంతా అలా ఉంచితే సంగారెడ్డిలో మాత్రం అనధికార ఎమ్మెల్యేగా మొత్తం చక్రం తిప్పుతున్నారు జగ్గారెడ్డి. అఫీషియల్ రివ్యూలతో పాటు జనానికి ఏం కావాలన్నా జగ్గారెడ్డి స్పందిస్తూ ఉంటారు. ఇక పండుగలు, పబ్బాలు, సభలు, సమావేశాలకు అప్పులు చేసి అడ్డు అదుపు లేకుండా ఖర్చు చేస్తారు. సింపుల్ టీషర్ట్, సాదాసీదా చెప్పులు తప్ప హంగు ఆర్భాటం కూడా కనిపించదు. జగ్గారెడ్డిని చూసిన వాళ్ళంతా అసెంబ్లీకి వెళ్లని సంగారెడ్డి అనఫీషియల్ ఎమ్మెల్యే అని జోకులు వేస్తున్నారు. జగ్గారెడ్డి లాంటి వాళ్ళు జనంలో ఉంటారు. వాళ్ళకి ఎన్నికైనా ఒకటే, ఓడిపోయినా ఒకటే అని అనుకునే వాళ్ళు లేకపోలేదు.